ఆత్మీయ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వృక్ష సంతతిలో బిల్వ చెట్టు అనేటువంటిది, అంటే మారేడు చెట్టు అనేటువంటి అత్యంత పవిత్రమైనటువంటిది, విశేషమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటిది. అయితే ఈ బిల్వ చెట్టు యొక్క, అంటే ఈ మారేడు చెట్టు యొక్క కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాయలు అన్నీ కూడా ఔషధం లాగా మనకు ఉపయోగపడతాయి. అనేక రకాలైనటువంటి ఆయుర్వేద వైద్యంలో ఈ యొక్క వీటిని అన్నిటిని కూడా వినియోగిస్తారు. అయితే మనం ఆధ్యాత్మికంగా ఆలోచించినట్టయితే ఈ మారేడు చెట్టుకి ఒక విశేషమైనటువంటి కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకానొక సందర్భంలో ఆ శని భగవానుడు కైలాసగిరి పర్వతానికి వెళ్తాడు. పార్వతీ పరమేశ్వరుల దర్శనార్థమై వెళ్తాడు. వెళ్ళి ఆ యొక్క ఆది దంపతులకు హృదయపూర్వకంగా నమస్కరించి వినమ్రంగా ప్రక్కన నిల్చుంటాడు. అప్పుడు ఈశ్వరుడు, ఓ శని, నీవు ఎంతటి వారనైనా కూడా పట్టి పీడించగలవట, ఏది నీ ప్రభావం నా మీద చూయించగలవా అని చెప్పి ఆ యొక్క శనిని అడుగుతాడు. వెంటనే స్వామి అని చెప్పి నమస్కరించి, అయితే ఈరోజు ఉదయం నుండి సాయంకాలం వరకు నేను మీలో ప్రవేశం అవుతాను అని చెప్పి ఆయన అక్కడ నుండి వెళ్ళిపోతాడు శనీశ్వరుడు. ఇంకా వెంటనే పరమశివుడు కూడా అక్కడ మాయమవుతాడు. మాయమైన తర్వాత ఎక్కడికి వెళ్ళింది ఎవరికి తెలియదు. ఆ యొక్క జగన్మాత అయినటువంటి పార్వతీదేవి, ఆ విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, ప్రమదగణాలన్నీ కూడా స్వామి ఎక్కడున్నది తెలియక ఆలోచిస్తూ ఉంటారు. ఇలా మొత్తం సాయంకాలం వరకు గడిచిన తర్వాత సాయంకాలం ఈ యొక్క మారేడు చెట్టు నుండి ఈశ్వరుడు బయటికి వస్తాడు. వెంటనే అక్కడ శనీశ్వరుడు కూడా ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఈశ్వరుడు అంటాడు, శని, ఏమైంది? మరి నీవు నా మీద ప్రవేశం అవుతానని అన్నావు కదా, నేను ఎక్కడున్నది కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు కదా అనగానే శనీశ్వరుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ యొక్క ఈశ్వరుని నమస్కరించి, స్వామి మన్నించాలి, నేను మీలోకి మీరు చెప్పిన వెంటనే ప్రవేశించాను, అందుకనే మీరు ఈ యొక్క కైలాసగిరి పర్వతాన్ని విడిచి మారేడు చెట్టులో ప్రవేశమై అక్కడ దాక్కున్నారు, ఇది నా ప్రభావమే అని చెప్పి ఆ యొక్క శని భగవానుడు తెలియజేస్తాడు. అప్పుడు వెంటనే సంతసించినటువంటి ఈశ్వరుడు ఆ యొక్క శనిని, ఈరోజు ఎప్పుడైతే నీవు నాలో ప్రవేశించావో ఈ క్షణము నుండి నిన్ను శని భగవానుడని కాకుండా శనేశ్వరుడు అని చెప్పి లోకమంతా కీర్తిస్తారు అని చెప్పి అతనికి వరం ఇస్తాడు. ఇంకా అదేవిధంగా, ఓ ఈ శనీశ్వర, ఈ యొక్క మారేడు చెట్టులో నేను ప్రవేశమైనాను కనుక ఈ మారేడు పత్రములతో ఎవరైతే నా పూజ చేస్తారో, నన్ను అర్చిస్తారో వారికి నీ యొక్క శని బాధ ఉండకూడదు అని చెప్పి ఆనతి చేస్తాడు. ఈ రకంగా ఆ బిల్వపత్రములు అత్యంత పవిత్రమైనటువంటివి, ఈశ్వరునికి ఎంతో ఇష్టదాయకమైనవిగా అవి మారినాయి. ఈ రకంగా కార్తీక మాసంలో ఎవరైతే ఈ బిల్వపత్రాలతో ఈశ్వరునికి అర్చన చేస్తారో వారికి ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తర్వాత వారి యొక్క మనోవాంఛ, అంటే వారి యొక్క అభిష్టాలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పి ఈ శాస్త్రోక్తమైనటువంటి విషయం. ఇంకా ఒక కార్తీక మాసమే కాదు, ఎప్పుడైనా కూడా శివునికి అన్నిటికంటే కూడా బిల్వపత్రాలతో అర్చించడం అనేటువంటిది చాలా ఇష్టదాయకమైనటువంటిది. అయితే ఇక్కడ ఒక గమనించదగినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ బిల్వపత్రాలను అమావాస్య రోజు సంధ్యా సమయంలో, అదేవిధంగా రాత్రి వేళల్లో, సోమ మంగళవారాలలో, ఆరుద్ర నక్షత్రంలో ఎట్టి పరిస్థితిలో కూడా ఈ బిల్వపత్రాలను తెంపకూడదు. అదేవిధంగా శివరాత్రి రోజు మరియు సంక్రాంతి రోజు కూడా ఈ బిల్వపత్రాలను మరి ఎలా పూజించాలి అని అంటే, రేపు పూజించదలిచినటువంటి వాళ్ళు ముందు రోజే ఈ యొక్క ఆకులను కోసుకొని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఈ రకంగా మరి మారేడు చెట్టు ఎంతో విలువైనది కనుక మారేడు చెట్టును దర్శించిన, మారేడు ఆకులతో శివుని పూజించిన అత్యంత విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ధన్యవాదాలు.